రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ గారు ఉన్నారు. శివశక్తి ఆర్గనైజేషన్ నుంచి మనతో పాటు తన యొక్క మనోభావాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని మనం వెల్కమ్ చెప్తున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే, థ్యాంక్ యూ. మీరు చెప్తున్నట్లుగా కరుణాకర్ గారు ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా మరి ఫండ్స్ తెచ్చుకున్న వాళ్ళే, ప్రచారాలు ప్రవచనాలు చెప్పిన వాళ్ళే, మరి ఆయన కూడా ఖర్చు పెట్టింది నిరుపేదలకే కాదంటారా? ఇప్పుడు మదర్ తెరిసా మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఆవిడ కూడా ఎంతో గొప్ప సేవ చేసిందని చెప్పి. ఆవిడ పుట్టిన దేశంలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, అక్కడ ఎందుకు చేయలేదు? ఆవిడ సేవ పేరుతో ఇక్కడి నుంచి మిలియన్ డాలర్ల సొమ్మును ఇక్కడి నుంచి అక్కడికి ఇటలీ దేశంలో అదేంటిది వాటికన్ సిటీకి తరలించిందని ఆధారాలు ఉన్నాయి. ఓకే. సేవ పేరుతో తీసుకుపోయినటువంటి పిల్లల్ని కానీ వ్యాధిగ్రస్తుల్ని కానీ పీడించింది ఆవిడతో కలిసి పనిచేసిన వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఒక పరిశుభ్రం అనేది ఏం పాటించకుండా ఒకళ్ళకి వాడిన సూది మందులు ఇంకొకరు వాడటం, రకరకాలుగా వాళ్ళు హింసించటం, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు బాధపడి తట్టుకోలేక మాకు చాలా బాధ కలుగుతుంది, మేము తట్టుకోలేకపోతున్నాం అని అంటే యేసు నేను ముద్దు పెట్టుకుంటున్నాడు, నీకు బాధ కలుగుతుందంటే యేసు నేను ముద్దు పెట్టుకుంటున్నాడు అని చెప్పేదంట. ఆవిడ చచ్చిపోయే ముందు కూడా నేను ఇంతమందిని మత మార్పిడి చేశాను, చావు బతుకుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేశాను, ఇప్పుడు నువ్వు కనుక నువ్వు మారకపోతే నువ్వు స్వర్గానికి పోవు. ఆవిడ చెప్పిన వీడియో ఉంది. ఓకే. మొదటి నుంచి వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే సేవ, రెండు విద్య. సేవ పేరుతో మత మార్పిళ్ళు, విద్య పేరుతో మత మార్పిళ్ళు. అంతిమంగా ఈ దేశాన్ని మొత్తం క్రైస్తవీకరణ బైబిల్ దేశంగా చేసేయాలి, వీళ్ళ గుప్పిట్లో తెచ్చుకోవాలి. అప్పుడు ప్రభుత్వం యొక్క పాలసీలన్నీ కూడా వాళ్ళు చెప్పినా డిసైడ్ అవుతాయి. కర్మఫలం ఎలా ఉంటుందంటే, ఇలాంటి ప్రయత్నం చేసినటువంటి ఇంగ్లాండ్ ఇప్పుడు ఇస్లామీకరణ చెందడానికి సిద్ధంగా ఉంది. అక్కడ క్రైస్తవ ప్రభుత్వం పోయేలా ఉంది. ఆల్రెడీ లండన్ మేయర్ ఇప్పుడు ముస్లిం. ఓకే. కర్మఫలం అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా. మరి 200 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించారు కదా, దోచుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ దేశం ఆక్రమణ పాలిట పడింది. రైట్. ఇప్పుడు మరి కేఏ పాల్ గారు ప్లస్ అటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు, వారు దిగువ స్థాయిలో ఉండే పాస్టర్లు కూడా ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఖర్చు పెడుతున్నాం, మేము కూడా శాయశక్తిలో ఉపయోగపడుతున్నాం, సమాజాన్ని తీర్చిదిద్దుతున్నాం అంటూ కూడా అంటున్నారు. ఆ మాటలు మేము యొక్క కమెంట్ ఏంటంటారు? ఇప్పుడు మనకి ఎన్ని దేవాలయాల్లో నిత్యాన్నదానం జరుగుతుంది. మన హిందుత్వ ఆశ్రమాలు ఇవన్నీ ఎన్నో హాస్పిటల్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఓకే. ఇక్కడ జరిగే సేవ కదా, కానీ వీళ్ళు ఎవరూ కూడా ప్రతిఫలం ఆశించట్లా. వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తున్నా అనే భావంతో సేవ చేస్తారు. మనం ఇంటికి అతిథి వచ్చాడు, అతిథి దేవో భవ అంటాం. ఆ అతిథికి సేవలు చేసాం కాబట్టి ప్రతిఫలం ఆశించాం కదా, ఆ రోజుతో ఆయనకి మనం సేవ చేసే అదృష్టం. అలాగే ఎవరైనా ఒక అభాగ్యుడికి నిర్భాగ్యుడికి సేవ చేస్తున్నామంటే శ్రీ మహావిష్ణువుకి సేవ చేస్తున్నాం అనే భావనతో, మానవ సేవ మాధవ సేవ అనే స్లోగన్ మనకుంది కదా, అలాంటి భావంతో సేవ చేస్తారు తప్ప నేను నీకు చేశాను కాబట్టి నువ్వు మత మార్పిడవు, ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ ద్వారా హిందుత్వం లేదు. కానీ వీళ్ళు చేసే తక్కువ, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి సేవ పేరుతో మత మార్పిడి చేయటం, అది సేవ ఎక్కడైద్ది? దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది? నిత్యాన్నదానం జరుగుతున్న దేవాలయాల్లో కానీ, ఎన్నో రకాల సేవలు అందిస్తున్నటువంటి హిందుత్వ ఆశ్రమాలలో కానీ ఇలాంటి బ్లాక్మెయిలింగ్ ధోరణులు ఎక్కడ లేవు కదా. ఇప్పుడు చర్చిల్లో కూడా ఒక దశమ భాగం అంటూ వాళ్ళు ఇవ్వడం, మన గుడిలో మనం చూసినట్లయితే మనం కూడా హుండీలలో కానుకలు వేయడం, ఎలా తీసుకోవచ్చుంటారు ఈ వ్యవహారాన్ని? మీకు హుండీలో కానుకలు వేయాలి అని చెప్పి ఎవరన్నా మిమ్మల్ని నిర్బంధించారా? నో. మీకు ఇష్టమైతే వేస్తారు, లేకపోతే లేదు, అంతే. ఐచ్ఛికంగా వేస్తాం. మీకు ₹1 కానుక వేయకపోయినా మీకు ప్రసాదం పెడతారా, తీర్థం ఇస్తారా? కానుక వేసారా లేదని చూడరు కదా. కానీ మీరు చర్చికి వెళ్ళి చూడండి, 3 నెలలు చర్చికి వెళ్ళండి, మీరు 10% ఇవ్వకపోతే మిమ్మల్ని నిలబెడతారు. చిన్నప్పుడు మాస్టర్లో గోడ కుర్చీ వేస్తారు కదా, మిమ్మల్ని నిలబెట్టి మీ పరువు తీస్తారు, మీ గౌరవం తీస్తారు. మీకు జరిగిందా అనుభవం? నేను చిన్నప్పుడు విన్నదేనా, చూసిందేనా? చాలా, ఇప్పుడు మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఓకే. వాళ్ళు బెదిరించే వీడియోలు ఉన్నాయి. దశంభాగాలు ఇవ్వట్లేదు మీరు నాశనం అయిపోతారని తిడుతున్న వీడియోలు ఉన్నాయి. మీరేం బాగుపడతారు దశంభాగాలు ఇవ్వకుండా అని తిడుతున్నారు. నువ్వు అప్పు చేసినా దశంభాగం ఇవ్వాల్సిందని చెప్పి ఒక ఆవిడ చెప్తుంది. నువ్వు కూలికి వెళ్ళి వచ్చావా, ₹100 వచ్చినాయి, అతి 10 పక్కన పెట్టి అంటున్నాడు ఒకడు. ఇదేంటి బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు అంటాడు కదా, గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అని. రిలీజియన్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అనమాట. గన్ను పెడితే వాళ్ళు వినాల్సిందే, వీళ్ళు మతం పెడితే వాళ్ళు వినాల్సిందే. గన్ను ప్లేస్లో మతం పెట్టారు అంతే. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ విత్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.